కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై దాడులు చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలో నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తయారీ పరికరాలతో పాటు 80 డబ్బాల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లాలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక పారిశ్రామిక వాడలో రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు మైలార్దేవ్పల్లి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి కల్తీ నెయ్యి నిర్వహిస్తున్న పారిశ్రామిక వాడ ఎక్కడైతే ఉందో ఆ పరిశ్రమలో దాడులు కొనసాగించారు. ప్రస్తుతానికి మనము ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా కాటేదాన్ పారిశ్రామిక వాడలోని కల్తీ నెయ్యి తయారు చేస్తున్న కేంద్రం. ఈ కేంద్రం పైన విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు మైలార్దేవ్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహించిన తర్వాత ఇక్కడ తయారు చేస్తున్న కల్తీ నెయ్యికి సంబంధించిన డబ్బాలను సీజ్ చేశారు. అంతా కూడా పరిశ్రమ కల్తీ నెయ్యి తయారవుతోంది గత కొద్ది రోజులుగా. అయితే ఈ పరిశ్రమలో జంతువులకు సంబంధించిన కళేబరాల ద్వారా నెయ్యి తయారు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు ప్రస్తుతం దాడులు నిర్వహించారు. కొంత మేరకు కూడా కల్తీ నెయ్యి ఏ విధంగా తయారు చేస్తున్నారో వాటికి సంబంధించి పారిశ్రామిక కేంద్రంలో దాడులు కొనసాగించిన తర్వాత డబ్బాలను కూడా సీజ్ చేసి మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ కూడా షట్టర్ క్లోజ్ చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ నిర్వాహకులు మాత్రం ఎస్కేప్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు 50 డబ్బాలకు సంబంధించిన ఏవైతే కల్తీ నెయ్యి ఉందో అంటే ఇదంతా కూడా ప్రొడక్షన్ బయటికి రాకుండా పోలీసులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పరిశ్రమలో కొంతమంది సిబ్బంది ఉన్నారు. దాడులు కొనసాగిస్తున్న క్రమంలో వారందరూ కూడా ఎస్కేప్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే జంతువుల కళేబరాల ద్వారా కల్తీ నెయ్యి తయారు చేసిన తర్వాత ఇక్కడ నుండి సుమారు హైదరాబాద్ అలాగే ఇతర రాష్ట్రాలకు కూడా తరలి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. అపరిశుభ్రమైన వాతావరణం కనిపిస్తోంది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఈ కల్తీ నెయ్యి తయారవుతోంది. తయారు చేస్తున్న ఎవరైతే నిర్వాహకున్నారో ప్రస్తుతం అయితే ఎస్కేప్ లో ఉన్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులు అలాగే మైలార్దేవ్పల్లి పోలీసులు కొన్ని శాంపుల్స్ సేకరించారు. శాంపుల్స్ సేకరించిన తర్వాత వీటిని ల్యాబ్ కూడా తరలించారు. ఎక్కడైతే ఈ ల్యాబ్ తరలించిన తర్వాత ఇది ఏ విధంగా తయారవుతోంది, అలాగే ఇందులో జంతువుల కళేబరాలు ఏమైనా కలిసాయా, అలాగే వీటి నెయ్యి శాతం ఏ విధంగా ఉంది, అలాగే వీటికి సంబంధించి ఏ విధంగా తయారు చేస్తున్నారని మాత్రం ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత నిర్వాహకుల పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున కుడివైపు కూడా కొన్ని షెడ్లు ఉన్నాయి. ఆ షెడ్ లో పరికరాలు ఉన్నాయి. అపరిశుభ్రమైన వాతావరణం ఉంది. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది. అలాగే అంతా కూడా చెత్త చెదారంలో అపరిశుభ్రమైన వాతావరణంలో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఎక్కడైతే కంపెనీ ఉందో ఈ కంపెనీలో ప్రస్తుతం అయితే దాడులు కొనసాగించిన క్రమంలో షట్టర్ అన్ని కూడా క్లోజ్ అయి ఉంది. అదే ఈ ప్రస్తుతం అయితే కల్తీ నెయ్యి వ్యవహారం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన క్రమంలో కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి అనేది వ్యవహారం అనేది తెరపైకి వచ్చిన క్రమంలో ప్రస్తుతం అయితే కాటేదాన్ పారిశ్రామిక వాడలో కలకరం సృష్టిస్తోంది. ఎవరైతే నిర్వాహకున్నారో ప్రస్తుతం అతను పరలో ఉన్నాడో అతని పైన కూడా పోలీసులు గాలిస్తా ఉన్నారు. ఒకవేళ ఈ పారిశ్రామిక వాడలో అపరిశుభ్ర వాతావరణంలో ఎక్కడైతే కల్తీ నెయ్యి తయారవుతున్న కంపెనీ ఏదైతే ఉందో ప్రస్తుతం సీజ్ చేశారు. అలాగే వాటికి సంబంధించిన ల్యాబ్ కూడా టెస్టులు నిర్వహించిన తర్వాత ల్యాబ్ లో వచ్చిన రిపోర్ట్ ఆధారంగా అవసరమైతే నిర్వాహకుల పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకునే అవకాశం